నమస్కారం. సంగ్రహ స్టూడియోకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ, ఎన్డీఏ సీఎంలు. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించలేం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అనిల్ అంబానీకి మరో భారీ షాక్. నవీ ముంబై, చెన్నై, పుణె, భువనేశ్వర్లోని ఆస్తుల అటాచ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు షాక్. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్. సాధారణ ఎమ్మెల్యేగా కోర్టుకు హాజరైన మాజీ సీఎం. ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రికార్డు స్థాయిలో ఆయన 10వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం తర్వాత కొత్త ప్రభుత్వం ఈ రోజు కొలువు తీరింది. పాట్నా గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు అమిత్ షా హాజరయ్యారు. ఎన్డీఏ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతరులు హాజరయ్యారు. సీఎం నితీష్ కుమార్తో పాటు డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 సీట్లు, చిరాగ్ పాస్వాన్ పార్టీ 19 సీట్లు, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం పార్టీ, ఆర్ఎల్ఎం మిగిలిన స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। धन्यवाद। రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి గవర్నర్, రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని తెలిపింది. బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని, అదే సమయంలో గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని 5గురితో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా గవర్నర్కు మాత్రం తాము సూచనలు చేయగలమని స్పష్టం చేసింది. బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉన్నాయని, బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని, ఇవి కాకుండా గవర్నర్కు 4 అధికారం లేదని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన 2 సభ్యుల ధర్మాసనం బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్లే
పరిగణించాలని గత సెప్టెంబర్లో తీర్పిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ 14 ప్రశ్నలకు సుప్రీంకోర్టు సంధించింది. రాష్ట్రపతి అభ్యర్థన మేరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్నకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో తాజాగా 1400 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్గా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు 9,000 కోట్లకు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈడీ తాజాగా జప్తు చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, భువనేశ్వర్లో ఉన్నట్లు సమాచారం. అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కొంతకాలంగా విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే తాజా చర్యలు తీసుకున్నారు. ఇదే కేసులో గతంలో ఈడీ సుమారు 7,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు అదనంగా మరో 1,400 కోట్ల ఆస్తులను జప్తు చేయడంతో దర్యాప్తు మరింత ముమ్మరమైనట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, జప్తు చేసిన ఆస్తుల స్వరూపం, అక్రమ లావాదేవీలతో వాటికున్న సంబంధాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. కేటీఆర్పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్పై అభియోగాలు నమోదు చేసేందుకు విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణ కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్ పైన ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది.
వైసీపీ అధినేత జగన్ సుమారు 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ ఎన్నికల అనంతరం కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించి విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ రోజు న్యాయమూర్తి రఘురాం ముందు విచారణకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో తమను తొలగించాలని కోరుతూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాల కారణంగా జగన్ కోర్టుకు హాజరు కాలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన సాధారణ పౌరుడిగా, సాధారణ ఎమ్మెల్యేగా విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. సైబర్ క్రైమ్ పోలీసులు వాస్తవానికి వారం రోజుల పాటు కస్టడీ కోరగా న్యాయస్థానం 5 రోజులకు మాత్రమే అనుమతించింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు అధికారులు నేడు రవిని చెంచల్గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకోనున్నారు. ఈ 5 రోజుల విచారణలో పైరసీ నెట్వర్క్ సంబంధించిన కీలక రహస్యాలను ఛేదించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో సినిమాలను అప్లోడ్ చేసే విధానం, సైట్ల నిర్వహణతో పాటు కంటెంట్ను నిల్వ చేయడానికి వాడిన సర్వర్ల సాంకేతిక వివరాలను రవి నుంచి రాబట్టడమే లక్ష్యంగా విచారణ సాగనుంది. సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ కేసులో రవి కీలక సూత్రధారి కావడంతో ఈ కస్టడీ విచారణలో మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. देखो बेटा रवि भाई रवि भाई रवि 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 कर दो रवि